నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలకు పెద్ద షాక్. ఒక్క రోజులో 550కి పైగా ఫ్లైట్లు రద్దు. నల్గొండలో కలకలం రేపిన ఘటన. 5 నెలల శిశువును జీప్లో వదిలేసి వెళ్లిన తల్లి. మహబూబాద్లో విశేషం. సర్పంచ్ గెలుపు కోసం భర్త పాదయాత్రగా హైదరాబాద్కు ప్రయాణం. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో జర్నలిస్ట్ దామోదర్ మృతదేహానికి కేటీఆర్ నివాళి. సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వడానికి 15,000 రూపాయల లంచం డిమాండ్. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు కలిసి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. ఒక్క రోజులోనే వందల సంఖ్యలో విమానాలు రద్దు కాగా మరెన్నో ఫ్లైట్లు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగో ఈసారి భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నిర్వహణపరమైన లోపాలు, సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు ఆల్ కంబైన్ ఒక్క రోజులోనే 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యేలా చేశాయి. విమానం రద్దయినంత మాత్రాన కాదు, నడిచిన ఫ్లైట్లో కూడా పరిస్థితి భయంకరంగా ఉంది. ప్రతి 3 2 విమానాలు తీవ్రంగా ఆలస్యమవడంతో విమానాశ్రయాలు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి లాంగ్ క్యూలలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలువురు ప్రయాణికులు తమ మీటింగ్లు, కనెక్ట్ ఫ్లైట్లు, అత్యవసర ప్రయాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో వర్గాలు మాత్రం సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఓ విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలతో ఓ కన్నతల్లి తన 5 నెలల వయసున్న కుమార్ని అడవి శాఖ జీప్లో వదిలి వెళ్లింది. టీ తాగి తిరిగి వచ్చిన అధికారులు జీప్లో శిశువును గుర్తించడంతో హడావుడి జరిగింది. వెంటనే పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి విచారణ ప్రారంభించారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం అటవీ శాఖ అధికారులు డిండి రోడ్డు వైపు వెళ్తూ తాటుకోల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాన్ని నిలిపి టీ తాగేందుకు వెళ్లారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక మహిళ తన 5 నెలల బాబును జీప్ సీట్లో పెట్టి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. టీ తాగి తిరిగి వచ్చిన అధికారులు జీప్లో నుంచి ఏడుపు వినిపించడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బాబును తీసుకుని దేవరకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత విషయాన్ని ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు సంయుక్త విచారణ చేసి బాబును వదిలి వెళ్లిన కన్నతల్లిని గుర్తించారు. ఆమె భర్తతో కలిసి సూర్యాపేటలో ఉంటుందని, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తాను తిప్పర్తిలోని తన తల్లి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఆ సమయంలో బాబును వదిలిపెట్టినట్లు విచారణలో పేర్కొంది. మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ అరుదైన ఘటన జరిగింది. గత సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిన తావు నాయక్ ఈసారి తన భార్య పుష్పను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టగా ఈమె గెలుపు కోసం అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. గ్రామం నుంచి హైదరాబాద్ కు 100ల కొద్ది ఓటర్లను కలిసేందుకు పాదయాత్రగా బయలుదేరారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ అండాకు చెందిన తావు నాయక్ గతసారి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి కేవలం 56 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు. ఈసారి తన భార్య పుష్పను సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపాడు. గ్రామస్తుల్లో చాలా మంది ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వెళ్లడంతో పుష్ప గెలుపు కోసం వారికి స్వయంగా వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం ఉదయం గూడూరు శివాలయంలో పూజలు చేసి గ్రామం నుండి పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరాడు. గ్రామానికి చెందిన సుమారు 450 మంది ఓటర్లను అక్కడ కలిసి ఓటు వేయమని అభ్యర్థించడం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం తావు నాయక్ పాదయాత్ర నర్సంపేట మీదుగా కొనసాగుతుంది. ఈ ప్రయాణం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. उद्योग पार्टी हाकिदर एक काय हैदराबाद मन के हाकिदर मैं लाइन टाणेर मन क्या बाबू मन से पार्टी थी स्नेहबंधम से मारवाड़ ई जात ऊ जात गन से जाते मारी बाबू गत 7-8 संवत्सराल अत्तारू केनी काय अबे हानि काय किदो बन आज टाणा मैं केनी मार वाला केनी हानि जरिगी वे तो मन पब्लिक यहाँ बसाड़न छेबलू की मारो उजे बाबू मन से पार्टी भेदाले छे मन कुला भेदाले छे टांडो सारी मारो एकदम आदरिंचो मैं कमान मूटा पाड़े चलावा मन क्या कोनी मार साम देखो बाबू व्यक्तिगत देखो मैं एल्लपुडू तमे तोड़गा रुचु तमारे भलन रेणोकन कोरलेरचु मन ई पार्टी वाटी भेदाले रुदो मत बाबू दयచేసి
जय श्री राम तम मन मात्रम तोड़गा रोचो तमारे भेलेन चारोचगम लैन टांडवा शेने युवताने उद्योगस्तुलेने पेद्द मनुषुलेने बाड़ियोने बियाने तम्मुलेने यूतेने शेने एकच कोरलेरुచున్నాయన మా షే నాకా మోటో దేకవా మనకి జర్నలిస్ట్ దామోదర్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దామోదర్ మృతదేహానికి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్ వద్ద దామోదర్ మృతదేహం వద్దకు వెళ్లిన కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. జర్నలిస్ట్ దామోదర్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో తమతో ఉన్నానని, అన్ని విధాలా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. దామోదర్ మరణం జర్నలిస్ట్ వర్గాలపై తీవ్ర వేదన మిగిల్చింది. కాగా కేటీఆర్ సందర్శన కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది. నల్గొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖకు మరో పెద్ద పట్టుబడింది. చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ వలలో చిక్కారు. నల్గొండ జిల్లా చండూరు కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ఈసారి ఏసీబీ వలలో చిక్కిన అధికారుల జాబితాలో చేరాడు. గట్టుప్పల్ మండలం తేరెడిపల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ అంశంపై బాధితులు సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. వివరాలు అందించినందుకు గాను డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ 15,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అవసరం లేని చెల్లింపులు కోరుతున్నారని భావించిన బాధితులు వెంటనే ఏసీబీని ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి హైదరాబాద్ బాలాపూర్లోని చంద్రశేఖర్ స్వగృహంపై దాడులు నిర్వహించారు. దాడుల్లో పలు కీలక పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అవినీతిపై ఏసీబీ దూకుడు మళ్లీ స్పష్టమైంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యకు యత్నించిన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ పరామర్శించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సగం జనాభా ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీల ఓట్లతో గెలిచిన నాయకులు బీసీలను విస్మరించి బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. బీసీ ఉద్యమం నేపథ్యంలో యువకులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. బీసీల భిక్షతోనే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. బీసీలంతా ఐక్యతతో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడే ప్రభుత్వం మెడలు వంచి సాధించాలని సూచించారు. బీసీలంతా ఒకటే పోరాడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. వెంటనే సాయి ఈశ్వర్ కుటుంబానికి 50 లక్షల రూపాయల తక్షణ సహాయాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. జార్జుల శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రకులాల పాలన వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. ఇప్పటికే బీసీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. బీసీలంతా ఒకటే పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పనులు చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా. మీరు దయచేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేము ఉన్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని, అందరిని కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది, ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి మాట్లాడు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటిది వారికి చెప్పడం జరిగింది. దయచేసి ఎవ్వరు కూడా మీరు మరి ఇటువంటి కార్యక్రమాలకు మీరు ప్రేరణ కాకండి. ఎందుకంటే మీ పక్షాన ఒక రాజకీయ నాయకులుగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం ఒకటిగా సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, అందరం ఐక్యతతోని ముందుకెళ్ళి సాధించుకుందాం. కానీ మీరు దయచేసి ఈరోజు ప్రజాస్వామ్యం లోపల మన సంఖ్యాబలం 2 కోట్ల జనాభా ఉన్నటువంటి మనం తప్పకుండా ఒకటిగా నిలుస్తాం, పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం. కానీ మీరు ఇటువంటి దాంట్లకు, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య ఒకవైపున, వాళ్ళ మదర్ కూడా పాపం. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ తెలిసినటువంటి అంశం. ఏం పంచాయతీ ఎలక్షన్ పెట్టినా అంత దౌర్జన్య పూరితమైనటువంటి పంచాయతీ ఎలక్షన్. దానికి పార్టీ గుర్తు లేదు. 42% రిజర్వేషన్ కాదు 60% ఇస్తారని కొన్ని పత్రికలు రాస్తాయి.
ఇటువంటి మా అమాయకమైనటువంటి బిడ్డలు బలిదానాలు జరుగుతుంటే మాత్రం పత్రికలకు టీవీలకు కనిపించదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అవి మాత్రం కనిపించవు. ఎందుకంటే మా సమాజం అంటే చిన్న చూపు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనదో కూడా తెలుసుకోకపోతే ఎట్లా. రెండో వైపున విచ్చలవిడి గ్రామాలల్లో దౌర్జన్యాలు, అగ్రకుల ఆధిపత్యం, ఎక్కడ సర్పంచులను బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం. మూత్రం దాగిపిస్తారా ఎవడన్నా పోయి? ఎక్కడన్నా మూత్రం దాగిపించినటువంటి సంఘటన నల్గొండలో ఒక బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి తీసుకుపోయి మూత్రం దాగిపిస్తారు. రెండోది రవీందర్ మొన్న దీక్షా దివాస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో 29వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అక్కడ బీసీ రిజర్వేషన్ వస్తే వాళ్ళ భార్యతో నామినేషన్ వేయించాడు. 4 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి, దౌర్జన్యం, ఫోన్లలో బెదిరింపు, ఇవన్నీ తట్టుకోలేక అతను నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంటే ముఖ్యమంత్రి గారికి కళ్ళు కనిపించవు. మరి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కూడా కళ్ళు కనిపించవు. ఎక్కడ చూసినా కానీ ఏరులై పారుతున్నాయి. డబ్బు ప్రభావం కానీ, మద్యం కానీ విపరీతంగా ఏరులై రాష్ట్రంలో పారుతుంటే ఎలక్షన్ కమిషన్ కనిపించదు, పోలీస్ వ్యవస్థ కనిపించదు. ముఖ్యమంత్రి గారు నిన్న మాత్రం ఆదిలాబాద్లో పోయి మీరు డబ్బులు పెట్టకండి, ప్రజాస్వామ్య పద్ధతిలో డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టకండి. నీ నియోజకవర్గమే కదా, 28 మంది ఉంటే 25 మందికి ఏ ప్రలోభాలతో వాళ్ళు నామినేషన్ విడ్రా చేసుకురో చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఫెయిర్గా ఎన్నికలు జరగాలి, అంతేగాని ఈ దౌర్జన్యపూరితమైనటువంటి ఎన్నికలు జరగద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ సాయేశ్వరే కాదు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల పక్షాన ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం చేస్తాం. లేదంటే నీ గద్దె పక్కన పెట్టు, నువ్వు రిజర్వేషన్ నువ్వు ఎందుకు మోసం చేసినావు? ఎందుకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఎవడు పెట్టమన్నాడు? నేను పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈరోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మూత్రం దాగిపించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో మల్యాల తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓ ప్రవీణ్ అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ తో పాటు జవాజీ జల్సపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జీపీఓ ప్రవీణ్ తాటిపల్లి గ్రామానికి చెందిన జవాజీ జల్తో కలిసి పహానీలో భూమి విస్తీర్ణం అక్రమంగా పెంచిన ఘటన బయటపడింది. తాటిపల్లికి చెందిన జవాజీ జలజ కొన్ని సంవత్సరాల పహానీ సర్టిఫైడ్ కాపీల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా భూమి విస్తీర్ణాన్ని పెంచి నమోదు చేయాలని ప్రవీణ్ కోరినట్లు ఆరోపణలున్నాయి. ప్రవీణ్ కొన్ని రోజుల క్రితం తాటిపల్లి గ్రామంలో ఉన్న కొన్ని సర్వే నెంబర్లలో అసలు ఉన్నదానికంటే 2.20 ఎకరాలు ఎక్కువగా నమోదు చేసి పహానీలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడు. అసలు భూమి ఓనర్ అధికారులను ఆశ్రయించగా తహసీల్దార్ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. పహానీలో భూమి నమోదులో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో ప్రవీణ్ ను సస్పెండ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దీంతో మల్యాల పోలీసులు జీపీఓ ప్రవీణ్ తో పాటు జవాజీ షెల్స్పై కేసు నమోదు చేశారు. మల్యాల మండల్ గిరిదార్వాన్ని అయితే తాటిపల్లి గ్రామంకు చెందిన 290/9 సర్వే నంబర్ 2 ఎకరాల 20 గుంటల గురించి అట్ల పూర్ణచంద్రారెడ్డి గారు మరి పహానీలలో ట్యాంపరింగ్ అయిందనేసి పహానీ నకళ్ళ నిజ ప్రతులు తీసుకొని వచ్చి అమ్మారావు గారిని నన్ను కలిసి ఆ విషయం మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మరి ఇది ట్యాంపరింగ్ ఎక్కడైందని చెప్పేసి విచారణ గావిస్తే మనకు కొత్తగా వచ్చిన గ్రామ పాలనా అధికారి ఎల్దాసరి ప్రవీణ్ గారు మరి తాటిపల్లి గ్రామాల ఈ 290/9 సర్వే నెంబర్ను ట్యాంపరింగ్ చేసినట్టు విచారణలో తెలిసినది. అయితే ఇట్టి విషయాన్ని మరి పై అధికారులకు లేఖ ద్వారా పంపి విషయాన్ని తెలియజేయగా పై అధికారులు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. విచారణలో ఆయన అదొకటే చేసినా అని అతను కూడా ఒప్పుకున్నాడు. ఇంకా ఏదైనా గ్రామంలో ట్యాంపరింగ్ చేసిండా అనే దానిపై విచారణ కొనసాగుతుంది. ఇక ఇప్పుడు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందు చర్యలను మేడం గారు మేము కైకొంటాం.
సర్పంచ్ పదవికి వేలంపాట ద్వారా వచ్చిన డబ్బు పంపకం విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం పుత్తేపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కులాలకు చెందిన వారు తమకు ఆ డబ్బుల్లో వాటా ఇవ్వకుంటే తాము వేరే అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలబెడతామని బుధవారం రాత్రి ఒక సభ ఏర్పాటు చేసుకుని చర్చించారు. ఈ విషయం తెలిసిన వేలంపాట ద్వారా అభ్యర్థిని ఎంపిక చేసిన వర్గం వారు అభ్యంతరం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న కలహార ఎస్ఐ రవిగౌడ్ వెంటనే పత్తేపూర్ గ్రామానికి చేరుకొని అందరినీ చెదరగొట్టారు. ఇదిలా ఉండగా వేలంపాట ద్వారా ఎన్నికైన నవీన్ ఒక కులానికి చెందిన ఓట్ల మద్దతుతో ఒకవైపు ఎన్నికల బరిలో ఉంటుండగా గ్రామంలోని ఇతర కులాల తరపున మరో అభ్యర్థిని పోటీకి దించినట్లు గ్రామస్తులు తెలిపారు. లేవు పేద మనిషి ఇంట్లోకి పోండి. సిద్దిపేట జిల్లాలోని తాళ్లపల్లి గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేలా నిర్వహించిన సమావేశం కలకలం రేపింది. ఆలయ అభివృద్ధి పేరుతో సర్పంచ్ అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకుని ఓటు వేయాలని ఒక సామాజిక వర్గం చేసిన నిర్ణయం పోలీసులను రంగంలోకి దింపింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామం బుధవారం ఒక సామాజిక వర్గం గ్రామంలోని ఆలయం వద్ద వివాదాస్పద సమావేశం నిర్వహించింది. గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో ఉన్న 5 అభ్యర్థులను పిలిపించి తమ సామాజిక వర్గానికి చెందిన ఆలయ అభివృద్ధి కోసం ఎవరెంత మొత్తం ఇస్తారో వారికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దుబ్బాక సిఎస్ శ్రీనివాస్ భూంపల్లి ఎస్ఐ హరీష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి ఆరోపణలపై 63 మందిపై కేసు నమోదు చేశారు. తదుపరి గ్రామంలో పోలీస్ మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్బర్పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామస్తులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపైన గౌరవ ఏసీపీ గారి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న జరిగిన చిన్న సంఘటన పైన మరొకసారి అట్లాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పుకుంటూ పబ్లిక్కి, గ్రామస్తులందరికీ, ఎన్నికల్లో పోటీ చేసే వారందరికీ అవగాహన కార్యక్రమం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం జరిగింది సార్ మొన్న? ఒక వర్గాన్ని ప్రభావితం చేసేలాగా చేసే వాళ్ళలాగా మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి ఒక కంప్లైంట్ రావడంతో పోలీస్ శాఖ వారు కేసు చేయడం జరిగింది. అది మళ్ళీ పునరావృతం కాకుండా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం ఏర్పడుతుంది. ఈరోజు నేను ఏసీపీ సిద్దిపేట మరియు మా ఎస్ఐ భూంపల్లి గారు మరియు తహసీల్దార్ భూంపల్లి గారు మరియు ఎంపీడీఓ భూంపల్లి గారు అందరము అవేర్నెస్ ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అవేర్నెస్లో భాగంగా ఈరోజు భూంపల్లి మండలానికి సంబంధించి తాళ్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక 2 days బ్యాక్ ఇక్కడ ఈ గ్రామంలో ముదిరాజ్ స్వామికి సంబంధించిన వాళ్ళు గుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు, సర్పంచ్ నామినేషన్ అభ్యర్థులు 4గురిలో ఎవరు ఎక్కువైతే గుడికి దానం చేస్తారో దానికి సంబంధించి వాళ్ళని సమర్థించాలని ఆలోచించుకొని చర్చించుకున్నట్టుగా సమాచారం రాగా దానికి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉంది కాబట్టి చట్ట ప్రకారం పోలీస్ కేసు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు ఉన్నందున మరొకసారి గ్రామంలో అలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంగా ఈరోజు కమిషనర్ సిద్దిపేట గారి ఉత్తర్వుల మేరకు, అలానే కలెక్టర్ మేడం ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాన్ని మేము ఇక్కడ ప్రజల అవేర్నెస్ నిమిత్తం పెట్టడం జరిగింది. ఎంతమంది మీద ఎక్కిట్ చేశారు సార్? 63 మంది మీద కేసు వేసారు. మళ్ళీ యథావిధిగా ఎలక్షన్స్ కాంటాక్ట్ జరిగే అవకాశం మాకు నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది. భవిష్యత్తులో అలాంటి తప్పు జరగకుండా చేస్తారని
షాద్ నగర్ నియోజకవర్గంలో నిర్మాణం అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం భారీ విరాళం లభించింది. నాట్కో పరిశ్రమ యాజమాన్యం మొదటిసారిగా ఏకంగా 50 లక్షల రూపాయలను అందజేయడం స్థానికంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఈ ప్రాంతంలో విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు భవన నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మరో కీలక మద్దతు లభించింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీసుకున్న సంకల్పం ప్రకారం భవనం దాతల విరాళాలతో నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది దాతలు ముందుకు వచ్చినప్పటికీ ఈసారి నాట్కో పరిశ్రమ యాజమాన్యం మొదటిసారిగా ఏకంగా 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. నాట్కో ప్రతినిధులు లక్ష్మీనారాయణ, సత్యనారాయణ శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. తర్వాత ఎమ్మెల్యే కళాశాల నిర్మాణాన్ని వారితో ప్రత్యక్షంగా పరిశీలింపజేశారు. కళాశాల నిర్మాణం కోసం తాను అహర్నిశలు పనిచేస్తున్నానని, ఇందులో ఏ స్వార్థం లేదని, ఆ ఉద్దేశాన్ని నాట్కో యాజమాన్యం గుర్తించడం ఎంతో ఆనందమని అన్నారు. వైద్యం నుంచి విద్య వరకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న నాట్కో పరిశ్రమ ఈ కళాశాల నిర్మాణానికి మద్దతు ఇవ్వడం గొప్ప ఉదాహరణ అని స్థానిక ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, అగనూర్ బస్వా, తిరుపతి రెడ్డి, సాయి కృష్ణ, మహమ్మద్ ఇబ్రహీం, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. గత 30-35 సంవత్సరాల క్రిందట మన ప్రాంతంలో నాట్కో కంపెనీ వచ్చి పెద్దలు ఎండి గారు దినదినం ఈ ప్రాంతంలో ఒక ఉపాధి కల్పిస్తూ గ్రామాలలో ప్రజలకు అవసరమైన వసతులను సమకూరుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఈ సోషల్ సర్వీసు దాదాపు చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మొన్నటికి మొన్న నందిగామ పోలీస్ స్టేషన్ కానీ, నందిగామల అంగన్వాడీలు కానీ, రంగపూర్లో అంగన్వాడీలు కానీ, కొత్తూరు హై స్కూల్, అంటే ఇలా కార్పొరేట్ స్కూల్, అంటే కార్పొరేట్ హై స్కూల్స్ కూడా అట్లా ఉండేవి కాబట్టి అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి చాలా మంచి చదువుకోవడానికి అన్ని వసతులు కల్పించి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వం కొంత చేసినా ఇలా ఈ మండలంలో, కొత్తూరు మండలంలో స్వచ్ఛంద సేవ ఎన్నో చేసిరు కాబట్టి వారు కూడా ఈ జూనియర్ కాలేజ్, షాద్ నగర్లో ఈ జూనియర్ కాలేజు పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి నా స్వార్థానికి ఏం అడగకుండా, వాస్తవాన్ని నా స్వార్థానికి ఏం అడగకుండా వాళ్ళు కూడా గ్రహించారు. వాళ్ళు పిలిచిర్రు, కాలేజ్ బాగా కడుతున్నారు ఎమ్మెల్యే గారు, మేము కూడా చేస్తాం, దీనికి సేమ్ మంచి కార్యక్రమం ఇది, ఇందులో మేము కూడా కొద్దిగా భాగస్వామ్యం అయ్యి ఇది పూర్తి చేద్దామని చెప్తే, మీ ఇష్టం సార్, మీరు ఏం చేసినా మాకు సంతోషం అని చెప్తే, మేము వాళ్ళు చిన్నదని చెప్తారు, మేము ఊహించినంత 50 లక్షలు ఇవ్వడం అంటే ఇది ఆషామాషి కాదు, ఇది పెద్ద అచీవ్మెంట్. మాకు కూడా చాలా సంతోషం. అప్పుడు ఇప్పుడు రాజకీయాలు ఉంటాయి పోతాయి, రాజకీయ నాయకులు కొంత స్వార్థపూరితంగా వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంటుందంటే ఆ కంపెనీ మీద అవాకులు చెవాకులు కొన్ని ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది కాదు, మాకు తెలుసు వాళ్ళు ఎప్పుడూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. ఈ ప్రాంతంలో వారు ఉన్నందుకే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక 10,000 మందికి ఉపాధి కూడా ఉంది, ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థ. ఆ సంస్థకు మేము రాజకీయ నాయకులం అందరము గతం నుంచి కూడా ఉంటాం, ఇప్పుడు ఉంటాం, రేపు భవిష్యత్తులో కూడా అన్ని విధాల వారికి అండగా నిలబడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి వారి యొక్క సేవ చాలా అభినందనీయం. మరి ఈ కాలేజీను పూర్తి చేయడానికి వారు సహకరించినందుకు మేనేజ్మెంట్కు, ఎండి గారికి, నాట్కో కంపెనీ యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, నాట్కో పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గం పేద విద్యార్థుల తరఫున మేమందరం ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. సంధ్య థియేటర్లో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ ఘటనపై కొత్త అప్డేట్ వచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. శ్రీతేజ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఆయనతో పాటు అల్లు అర్జున్ టీం కూడా భారీ సహాయం అందించిందని సమాచారం. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చికిత్స పొందుతున్న శ్రీతేజకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అండగా నిలిచారు. శ్రీతేజ భవిష్యత్తు కోసం 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఆ డబ్బుపై వచ్చే వడ్డీని ప్రతి నెల కుటుంబానికి అందేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆసుపత్రి ఖర్చుల కోసం ఇప్పటివరకు 70 లక్షలకు పైగా చెల్లించారని దిల్ రాజు వెల్లడించారు. ఇదే సమయంలో రీహాబిలిటేషన్ సెంటర్లో జరుగుతున్న చికిత్స వ్యయాలను అల్లు అర్జున్ స్వయంగా భరిస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పటికే అనేక విధంగా సహాయం అందినప్పటికీ ఇంకా కొంత ఆర్థిక మద్దతు అవసరమని దిల్ రాజుతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా మరిన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీతేజ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు, ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు, అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఆ ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. బన్నేవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. మాట్లాడి ఒక 6 months వరకు నాకు రియాబ్లో ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా అన్నారు. అది ఒకసారి దిల్రాజ్ సార్తో రిక్వెస్ట్ చేసిన, అది ఇప్పుడు ఓకే చేశారు. సో ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక 6 months దాని ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ అన్నీ చేయించాలి, కంప్లీట్గా అక్కడే ఉండటానికంటే. ఇదే సపోర్ట్ కంటిన్యూ అయితే ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందని డాక్టర్ సజెస్ట్ చేశారు. తప్పకుండా నువ్వు 6 months కాదు 1 year అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో. దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది. ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటుంది, అందరం మేము సార్ సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగిన. ఏదైనా మేము చూసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలకు పెద్ద షాక్. ఒక్క రోజులో 550కి పైగా ఫ్లైట్లు రద్దు. నల్గొండలో కలకలం రేపిన ఘటన. 5 నెలల శిశువును జీప్లో వదిలేసి వెళ్లిన తల్లి. మెహబూబాద్ లో విశేషం. సర్పంచ్ గెలుపు కోసం భర్త పాదయాత్రగా హైదరాబాద్ కు ప్రయాణం. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో జర్నలిస్ట్ దామోదర్ మృతదేహానికి కేటీఆర్ నివాళి. సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వడానికి 15,000 రూపాయల లంచం డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.